ఫిఫ్త్ వీక్ ఎలిమినేషన్ ఎవరో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మామ నువ్వు ఫాలో కొట్టు లైక్ కూడా కొట్టుకో. ఈ వీడియో ఎంతమందికి షేర్ చేయాలనుకుంటారో అంతమందికి షేర్ చేసుకోండి. బిగ్ బాస్ మన సీజన్ 9లో రీతు చౌదరికి బాగా బిగ్ బాస్ సపోర్ట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ఫిఫ్త్ వీక్ ఎలిమినేషన్ వచ్చేసి ఫ్లోరా షైనింగ్ ఓటింగ్లో కూడా రీతు చౌదరి కంటే ఎక్కువనే ఉంది. కానీ ఇక్కడ ఫిఫ్త్ వీక్ పవర్ అస్త్రం ఎందుకు తీసుకొచ్చారు? అసలు ఫిఫ్త్ వీక్ పవర్ అస్త్రం తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 7th వీక్ ఆర్ 8th వీక్ పవర్ అస్త్రం తీసుకురావాలి, అప్పుడైతే యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పవర్ అస్త్రం తీసుకొచ్చి కూడా ఇమానియల్ చేతిలో పెట్టారు. ఇమానియల్ యాజ్ ఎ రూల్ ప్రకారం మీకు తెలిసిందే, ఇమానియల్ మన రీతు చౌదరి ఫ్రెండ్స్. అసలు పవర్ అస్త్రం యూజ్ చేసే అవకాశం వస్తే ఇమానియల్ 100% రీతు పైన యూజ్ చేస్తాడు. డబల్ ఎలిమినేషన్ కాబట్టి ఫస్ట్ అయితే ఫ్లోరా షైనీ ఎలిమినేషన్ అయిపోతుంది. తర్వాత సెకండ్ ఆప్షన్ కోసం రీతు చౌదరిని మన పవర్ అస్త్రం యూజ్ చేసే అవకాశాలు 100కు 99%, 100% అయితే ఇదైతే మాత్రం నిజం, యూజ్ చేసే అవకాశాలు ఉంది. కానీ ఇక్కడ బిగ్ బాస్ చాలా వరకు రీతు విషయంలో రాంగ్ అంటే రాంగ్ చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. మీకు ఎంతమంది కనిపిస్తుందో మీరు కూడా కామెంట్ చేయండి. అలాగే బిగ్ బాస్ అప్డేట్ కోసం నన్ను ఫాలో చేయండి.